ఎవరు అదృష్టవంతులు ఎవరు దురదృష్టవంతులు అంటే, ఎవరైతే రమజాన్ నెలను పొంది రమజాన్ నెలను సార్థగతం చేసుకొని రమజాన్ నెలలో అల్లాతో తన పాప క్షమాపణ చేయించుకొని మిగతా 11 నెలలు కూడా అల్లా చెప్పినట్టుగా నేను జీవితం గడపాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారో వారి జీవితం సార్థగతమైనట్టు. ఒకవేళ అలా కాకుండా ఏదో రమజాన్ వచ్చింది వెళ్ళిపోయింది, ఏదో లైలతుల్ కదర్లు వచ్చాయి వెళ్ళిపోయాయి, ఏదో మసీదుకి వెళ్ళాం వచ్చేసాం అన్నట్టుగా జీవితం గడిపితే సోదరులారా పెద్దలారా మన జీవితం వ్యర్థమైపోవడం తప్ప ఎలాంటి ఉపకారం కూడా ఉండదు. ఈ రమజాన్ వల్ల ఎలాంటి ఉపకారం ఉండదు. ఒకవేళ మనం మామూలుగా మిగతా నెలల్లో ఎలాగైతే మన జీవితాలు ఉంటాయో అలా ఈ నెలలో ఉంటే గనక ఉపకారం లేదు. మీలో ఒక అనుమానం రావచ్చు, ఏమిటండి రమజాన్ నెలలో కూడా ఇలా ఉంటారా అంటే బంగారులా ఉంటారు. రమజాన్ నెలలో ఉపవాసాలు లేకుండా కూడా కొందరు ఉంటారు. రమజాన్లో తరావీ చదవడానికి వంకలెట్టి మానేసిన వాళ్ళు కూడా కొందరు ఉంటారు. రమజాన్ నెలలో హరాం పనులు చేసే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. అసలు వాస్తవం ఏంటంటే హదీసులు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎప్పుడైతే రమజాన్ నెల ప్రారంభం అవుతుందో అల్లాహ్ తబారకు తాలా భయంకరమైనటువంటి శైతాన్ని బందీ చేయడం జరుగుతుంది, స్వర్గ ద్వారాలు తెరవడం జరుగుతుంది, నరక ద్వారాలు మొయ్యడం జరుగుతుంది అని చెప్పి అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కానీ ఈ శైతాన్ కంటే ఘోరమైనటువంటి క్రిమినల్ ఎవరైనా ఉన్నాడు అంటే వాడు మనిషి యొక్క మనసు, నఫ్స్ అంటారు. శైతాన్ కంటే ప్రమాదం వీడు. ఎందుకంటే శైతాన్ని శైతాన్గా మార్చిందే నఫ్సు. శైతాన్ యొక్క పేరేంటండి? ముందు అజాజిల్. వాడెవడు? అల్లాహ్ యొక్క గొప్ప ఆరాధికుడు, చాలా అల్లాహ్ యొక్క ఆరాధన చేసిన వాడు. మరి అలాంటి అజాజిల్ అనేటువంటి వీడు, ఎంతో అల్లాహ్ యొక్క ఆరాధన చేసినటువంటి దూతల్లో ఉన్నటువంటి వీడు ఎలా శైతాన్ అయిపోయాడు, ఎలా శాపగ్రస్తుడైపోయాడు? ఎప్పుడైతే అల్లాహ్ తబారకు తాలా ఆదం అలైహిస్సలాతు వస్సలాంని పుట్టించి దైవదూతలందరినీ కూడా సజ్దా చేయండి అని చెప్పి ఆదేశించడం జరిగిందో ఆ సమయంలో దైవదూతలందరూ సజ్దా చేశారు, కానీ శైతాన్ మాత్రం సజ్దా చేయలేదు. ఏమన్నాడు? నేను చాలా ఉన్నతుణ్ణి, ఉత్తముణ్ణి, నేను అగ్నితో పుట్టించబడ్డాను, మానవుడు మట్టితో పుట్టించబడ్డాడు, అగ్ని ఎప్పుడు పెరుగుతుంది, మట్టి ఎప్పుడు అణిచివేయబడుతుంది, నేను ఆయనకి సజ్దా చేయటం ఏంటి అన్నాడు. లాజిక్ ఆలోచించాడు. లాజిక్. ఇస్లాం యొక్క ధర్మంలో లాజిక్ అనేది నడవదన్నమాట. ఇస్లాం యొక్క ధర్మంలో లాజిక్ అనేది నడవదు. ఎందుకంటే మనకు అర్థం అయినా అర్థం కాకపోయినా అల్లాహ్ చెప్పాడు అంటే దాంట్లో మనకి మేలే ఉంటుంది, అది చేయడంలోనే. అల్లాహ్ ఒక పని నిషేధించాడు, చెయ్యొద్దు అన్నాడంటే మనకు అర్థమైనా అర్థం కాకపోయినా దాన్ని విడిచిపెట్టడంలోనే మన మేలు ఉంటుంది. సోదరులారా పెద్దలారా, కానీ దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే జనరేషన్ బాగా డెవలప్ అవుతుంది అని చెప్పి అనుకొని, బాగా తెలివైన వాళ్ళు అవుతున్నాం మేము అని చెప్పి అనుకొని అల్లాహ్ యొక్క ఆజ్ఞల్ని, ప్రవక్త వారి సాంప్రదాయాల్ని ఎలా చూస్తున్నారంటే కొందరు చాలా చులకనగా చూడడం, చులకనగా మాట్లాడటం. ఆ రోజుల్లో ఉపవాసాలంటే వేరండి, ఈ రోజుల్లో ఎక్కడ అవుద్ది? ఆ రోజుల్లో అంతంత నమాజులు అంటే ఓకేనండి, ఈ రోజుల్లో ఎక్కడ అవుద్ది? ఆ రోజుల్లో అబద్ధం ఆడకుండా వ్యాపారం అంటే ఓకేనండి, ఈ రోజుల్లో అబద్ధం ఆడకుండా వ్యాపారం ఎక్కడ చేయగలం? ఆ రోజుల్లో వడ్డీ లేకుండా ఏదో జీవితం గడిపారంటే ఓకేనండి, ఈ రోజున వడ్డీ లేకుండా జీవితం ఎక్కడ గడపగలం? ఈ లాజిక్లు అల్లా ముందు పనికిరావు అన్నమాట. అల్లాకి లాజిక్లతో పని లేదు. నేను చెప్పింది నువ్వు ఫాలో అయ్యావా లేదా, నేను చెప్పింది చేసావా లేదా? సోదరులారా పెద్దలారా, అల్లాహ్ తబారకు తాలా ఏ యొక్క ఆదేశం అయితే ఖురాన్ మజీదులో ఇచ్చాడో ఈ రమజాన్ నెలకి సంబంధించి, ఇందులో ముఖ్యమైనటువంటి ఆదేశాల్లో ఒక ఆదేశం ఏమిటి? అల్లాహ్ తబారకు తాలా అంటాడు, మేము రమజాన్ నెలలో ఖురాన్ని అవతరింపజేయడం జరిగింది. ఎందుకు అవతరింపజేశాడు అల్లాహ్ తబారకు తాలా ఖురాన్? కేవలం ఎవరైనా మన వాళ్ళు చనిపోతే हाफिज साहब जरा कुरान की तिलावत करो, हमारे अब्बा इंतकाल हो गए, सवाब पहुंचना, అందుకోసమా? ఖురాన్ ఏమైపోయింది భయ్? ప్రజెంట్ కొద్ది మంది ఎలా చేసేసారంటే ఖురాన్ని చదవడానికి కాదండి, ఇది ఎప్పుడుకన్నా పుణ్యాల కోసం అంట. ఎవరో మా పెద్దోళ్ళు చనిపోయారు, ఈసాలే సవాబు కోసం ఖురాన్ తీయడం,
नहीं तो बच्ची को शादी करे, शादी में बच्ची को कुरान दिए तो बरकत रहता कहते, दिए तो जितना बरकत बोल के रहे तो हमारा दिल में पड़े तो कितना बरकत सोचना ना। పెళ్లి చేసి ఇచ్చేటప్పుడు పిల్లని పంపేటప్పుడు ఖురాన్ ఇస్తే బరకత్, ఇది అర్థమైంది మనకి. మరి ఆ ఖురాన్ని చదవడం, ఆ ఖురాన్ని మన జీవితంలో ఆచరించడం, ఆ ఖురాన్ని మన జీవితంలో ఆచరణ రూపంలో తీర్చుకురావడం, ఇదంత గొప్ప బరకత్ ఉంటుంది. ఇది ఆలోచించట్లా మనం. ఇది దురదృష్టం. సోదరులారా, పెద్దలారా, అల్లాహ్ తబారక్ తఆలా ఖురాన్ మజీదులో తెలియజేశాడు. ఈ యొక్క రమజాన్లో ఖురాన్ని అవతరింపజేయడం జరిగింది. హుదల్ లిన్నాస్, ఇది సమస్త మానవాళికి రుజుమార్గం చూపెట్టే ఖురాన్. ఖురాన్ ఏంటండి? కేవలం ముస్లింల కోసమేనండి. ఇది అరబ్బుల కోసమే వచ్చింది ఖురాన్, లేకపోతే ఇది తుర్కీ వాళ్ళ కోసం వచ్చింది ఖురాన్, లేకపోతే ఇది మొహమ్మదీల కోసం వచ్చింది ఖురాన్, లేకపోతే ఈ ఖురాన్ పఠాన్ల కోసం వచ్చింది ఖురాన్, లేకపోతే ఈ ఖురాన్ సయ్యదుల కోసం వచ్చింది ఖురాన్ కాదు. కాదు, హుదల్ లిన్నాస్, సమస్త మానవులకి రుజుమార్గం కోసం అల్లాహ్ ఇచ్చాడు ఖురాన్ని. ఈ రోజు ఇది అర్థం కాల మనకి, ఇది అర్థం అవ్వలేదు మనకి. అర్థం కాకే ఖురాన్ ఏమైపోయిందంటే అరమే రక్కో, అరమే ఉప్పర్ రక్కో, ఉప్పరే नीचे को ला रखो, निकालो रखो नीचे को, निकालो तो फिर पढ़ना पड़ता, फिर पढ़े तो जिंदगी बदलना पड़ता, फिर हराम को छोड़ना पड़ता. ये सुबह हमारे से कहा होगा पड़ता, इस वास्ते ऊपर ही रखो. పైనే పైనే అక్కడ 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 ఆ పైనే పెట్టు ఖురాన్, కిందకి తేవద్దు. ఆ ఖురాన్ మళ్ళీ కిందకు వచ్చిందంటే చదవాల్సి ఉంటది. ఎప్పుడైతే చదువుతామో కొన్ని విషయాలు వినవాల్సి ఉంటది, కొన్ని పనులు మానాల్సి ఉంటది. ఇవన్నీ మాతే నా బ్రతుకు చాలా కష్టంగా ఉంటది. అందుకోసం ఖురాన్ అక్కడే అడుగు మీదే పెట్టంట. అస్తగ్ఫిరుల్లాహ్. అల్లాహ్ తబారక్ తఆలా అంటున్నాడు, హుదల్ లిన్నాస్, మీ అందరికీ కూడా రుజుమార్గం కావాలంటే ఖురాన్ని పట్టుకోండియా, ఖురాన్ని చదవండియా, ఖురాన్ పఠించండి. సమస్త మానవాళికి రుజుమార్గం ఖురాన్లో పెట్టాడు అల్లాహ్ తబారక్ తఆలా. సోదరులారా, పెద్దలారా, చాలా బాధపడాల్సిన విషయం ఏమిటంటే యూట్యూబ్ చూడటానికి 2 గంటలు 3 గంటలు 4 గంటలు టైం తెస్తారు మనోళ్ళు కొందరు. ఫేస్బుక్ లో గంట గంటన్నర టైం తెస్తారు మనోళ్ళు కొందరు. సోషల్ మీడియా కోసం టైం గంటలు గంటలు తీస్తారు. సమస్త లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఏ ఖురాన్ అయితే అవతరింపజేశాడో ఆ ఖురాన్ని రోజుకు 10 నిమిషాలు తీసి తెరవడానికి, తీసి చదవడానికి అస్సలు ఖాళీ ఉండదు మనకి. చాలా బిజీ మన లైఫ్ అంతా, చాలా బిజీ. సోదరులారా, పెద్దలారా, ఈ రమజాన్ నెలలో అల్లాహ్ తబారక్ తఆలా ఖురాన్ మజీద్ అవతరింపజేశాడు. హుదల్ లిన్నాస్ వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్, సత్య అసత్యాలను వేరుపరిచి, మంచి చెడు వేరుపరిచి క్లియర్ గా చూపెట్టేటువంటి గ్రంథం ఖురాన్. క్లియర్ గా చూపెడుతుంది మంచి ఏంటి, చెడు ఏంటి, హలాల్ ఏంటి, హరాం ఏంటి, జాయజ్ ఏంటి, నా జాయజ్ ఏంటి, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది ధర్మ సమ్మతం, ఏది నిషిద్ధం, క్లియర్ గా అల్లాహ్ ఖురాన్ మజీదులో తెలియజేశాడు. సోదరులారా, పెద్దలారా, ఈ ఖురాన్ ఏదైతే అల్లాహ్ అవతరింపజేశాడో ఈ ఖురాన్ మీద అమల్ కదా, ఆచరణ కదా ఇంపార్టెంట్, ఆచరణ కదా అవసరం. హమ్ ఖురాన్ వాలే అంటే కాదు కదా, మేము ఖురాన్ వాళ్ళం కాదు కదా. అందుకే అల్లాహ్ ఖురాన్ మజీదులో అంటాడు ఏమని, మీరైతే ఇతరులకు హితోపదేశాలు చేస్తున్నారు, ఇది ధర్మ సమ్మతం, ఇది నిషిద్ధం, ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదని, మరి మిమ్మల్ని మీరు ఖురాన్ పఠించే వాళ్ళగా ఎందుకు చేసుకోవడం లేదు? మిమ్మల్ని మీ గురించి మీరు ఎందుకు ఆలోచించుకోవడం లేదు? మరి మిమ్మల్ని మీ గురించి మీరు ఆలోచించుకోవాలి కదా. సోదరులారా, పెద్దలారా, ఈ ఖురాన్ రమజాన్ నెలలో అవతరింపజేయబడింది. ఈ ఖురాన్ రమజాన్లో అవతరింపజేయబడింది. ఈ ఖురాన్ మన జీవితాలలో ఉంటే అల్లాహ్ ఆజ్ఞ ఏంటో తెలుస్తుంది, ప్రవక్త వారి పద్ధతి ఏంటో తెలుస్తుంది, తల్లిదండ్రుల విలువేంటో తెలుస్తుంది, భార్యా బిడ్డల హక్కులేంటో తెలుస్తుంది, అన్నదమ్ముల హక్కులేంటో తెలుస్తుంది, అక్క చెల్లెల హక్కులేంటో తెలుస్తుంది, విరాసత్ అంటే ఏంటో తెలుస్తుంది, జకాత్ అంటే ఏంటో తెలుస్తుంది, ఇస్లాం యొక్క పూర్తి జీవన విధానం ఏంటో, అల్లాహ్ యొక్క ఆజ్ఞ ఏంటో, ప్రవక్త వారి సాంప్రదాయం ఏంటో ఈ ఖురాన్ మన జీవితంలో ఉంటే తెలుస్తుంది. మన జీవితంలో ఖురాన్ ఉంటే మన బిడ్డలు కూడా అదే ఖురాన్ పఠిస్తారు, అదే ఖురాన్ ప్రకారంగా ఆచరిస్తారు. దురదృష్టం ఏంటంటే మనమేమో ఖురాన్ చదవడం లేదు, మనమేమో ఖురాన్ ప్రకారంగా ఆచరించడం లేదు. మా పిల్లలంతా కూడా మంచి వాళ్ళుగా, గుడ్ బాయ్ గా, బాగా మంచి పేరు సంపాదించాలి. ఎక్కడి నుంచి సంపాదించారు? हमें टीवी रख ले को नाचते रहे तो बच्चे भी नाचते छे. మనం టీవీ పెట్టుకొని డాన్స్ చేస్తా ఉంటే పిల్లలు కూడా డాన్స్ చేస్తారు.
మనం మస్జిద్కి వచ్చి అల్లా ముందు తలదించితే పిల్లలు కూడా అల్లా ముందు తలదించుతారు. మనం ఖురాన్ చదివితే పిల్లలు కూడా ఖురాన్ చదువుతారు. మనం ఖురాన్ ప్రకారంగా ఆచరిస్తే పిల్లలు కూడా ఖురాన్ ప్రకారంగా ఆచరిస్తారు. మనం తల్లిదండ్రులు గౌరవిస్తే మన పిల్లలు మనల్ని గౌరవిస్తారు. మనం ఎలాగైతే జీవితం గడుపుతామో మన పిల్లలు రోడ్డు మోడల్ మనమే అవుతాం. ఖురాన్ అవతరించింది ఈ నెలలో, కానీ ఖురాన్ ప్రకారంగా జీవితం లేదు. సోదరులారా, పెద్దలారా, చాలా దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే రమజాన్ నెల ఉపవాసాలు ఎన్ని విధి చేశాడండి? ఎన్ని ఫరజ్? కితనే ఫరజ్ है भाई? एक महीना है ना, 2 महीने, 40 दिन नहीं ना, एक ही महीना ना, ఒకటే నెల కదా ఫరజు. అల్లా ఖురాన్ మజీదులో క్లియర్ గా చెప్పాడు. ఎప్పుడైతే మీరు రమజాన్ నెలను పొందుతారో ఆ నెలను పొందిన వాళ్ళు ఉపవాసాలు ఉండాలి. తప్పనిసరిగా అల్లా తబారక తఆలా ఉపవాసాలు ఉండండియా అని చెప్పి అంటే, ఈ రోజున కొద్ది మంది ఎలా ప్రవర్తిస్తున్నారంటే, उपवासम रना बोल के रहता जी मुझे गैस्ट्रिक है कहते. गैस्ट्रिक है कहते, गैस्ट्रिक है, मुझे गैस्ट्रिक है जी. गैस्ट्रिक है तो भी बिरयानी डाल डालते हैं ना जी, गैस्ट्रिक टैबलेट डालने को. గ్యాస్ట్రిక్ ఉన్న బిర్యానీ ఎక్కడ వదలట్లేదు కదా. గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేసుకొని బిస్మిల్లా, బీపీ టాబ్లెట్ వేసుకొని బిర్యానీ బిస్మిల్లా, షుగర్ టాబ్లెట్ వేసుకొని స్వీట్ బిస్మిల్లా. ఈ ఉపవాసం టైం వచ్చేసరికి జర్రా మేరా బాడీ సపోర్ట్ కర్తే నీ జీ, కర్తాని అతని మర్జాని తగ్గ కర్తాని చైది బాడీ. ఎందుకని మనం మాట వినేలా దాన్ని చేస్తే అది మన మాట అంటది. మనం దాన్ని సుకుమారంగా పెంచామనుకోండి, అయ్యి బాబోయ్ అది సుఖానికి బాగా అలవాటు పడిపోయి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంచెం ఏదైనా ఇబ్బంది అవుతున్నా అస్సలు తట్టుకోదు. దీనికి మనం అలవాటు చేయాలి కదా, నేర్పాలి కదా. ఇది అల్లా యొక్క ఆజ్ఞ. ఉపవాసం ఉండడం వల్ల నాకే లాభం, ఉపవాసం ఉండడం వల్ల నాకే మేలు. ఈ ఉపవాసం ఉంది కదండి, ఉపవాసం ఎలాంటిదంటే మనిషికి పాపం యొక్క ఆలోచన వస్తున్నా లోపలంతా కూడా మాడిపోతుంటే ఆ ఆలోచనలు ఏంట్రా నాయనా నువ్వు సైలెంట్ గా ఉండు, ఆ ఆలోచన చేయక నొక్కేస్తుంది. ఇది మనసును నొక్కుద్ది. దానికోసమే సోదరులారా, పెద్దలారా, రమజాన్ నెల ఎవరైతే పొందారో ఈ రమజాన్ నెలలో ఉపవాసాలు ఉండడం వల్ల 2 లాభాలు ఉంటాయి. ఒకటి జిస్మానీ లాభం, శారీరక పరమైనటువంటి లాభం ఉంటుంది. మనిషి ఎప్పుడైతే ఉపవాసాలు ఉంటూ ఉంటాడో అతడు ఫిజికల్ గా కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, మరియు చాలా రోగాలు ఈ ఉపవాసాల ద్వారా అల్లా ఖతం చేస్తాడు. మామూలు ఏంటండి బాతా క్యావజీ हमें मामूल ना डालते, मामूल टाइम पे सुबह को दाल डालते नाश्ता बोल के, दोपहर को दाल डालते खाना बोल के, शाम के टाइम पे स्नैक्स बोल के दाल डालते बिस्मिल्लाह, फिर रात को सोने से पहला बिस्मिल्लाह बोल के दाल डालते. दाल को बड़े बड़े पेटा बड़ा दाल को सेहत पूरा खराब कर दाल को मिश्रण सुप्पी మిషన్లు అయ్యి ఉంటాయి కనుక లోపల నర ఈ బెల్ట్లు ఉంటాయి కదా తెగిపోతుందండి. అంతలాగే వేస్తాం మనం, అంతలాగే వేస్తున్నాం మనం, ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు కదా. ఆరోగ్యానికి మంచిది కాదయ్యా అదంటే పర్వాలేదు, ఏ బార్కు కాదాలకో బాత్మే మై చూడదాల్తాం కదే. ఆరోగ్యానికి మంచిది కాదయ్యా బాబు తినొద్దా ఫుడ్ అంటే పర్వాలేదులండి ఈసారి తినేసి నెక్స్ట్ టైం వదిలేస్తానంట. అంత ఆది అయిపోయాం మనం ఫుడ్కి, అంత ఫుడ్ ప్రియులు అయిపోయాం. ఎలా అయిపోయిందంటే పరిస్థితి, కొద్దిమంది మైండ్ సెట్ ఎలాగైపోయిందంటే మసాలా గ్రాస్ బోల్కే గడ్డికు మసాలా దాల్దాలకు ఖిలా దాలతో ఖిలా దాల్తే ఐసా హోగే తోడే. అంత తిండి పెచ్చోళ్ళు అయిపోయారు ప్రజలు. అల్లా ఏం చేస్తున్నాడంటే ఇలా కాదు, 11 నెలలు మీరు తినండి త్రాగండి, హలాల్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు తినండి త్రాగండి, కానీ రమజాన్ నెల ఒక్క నెల దీనికి గ్యాప్ ఇవ్వండి, గ్యాప్ ఇవ్వండి. దీనికి షుగర్లు వచ్చేస్తున్నాయి చిన్న వయసులో, బీపీలు వచ్చేస్తున్నాయి చిన్న వయసులో, భయంకరమైన రోగాలు వచ్చేస్తున్నాయి చిన్న చిన్న వయసులోనే. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టర్ జియావుర్ రెహమాన్ అని. ఆయన అంటున్నారు, అఫ్రోజ్ భాయ్ ఒకవేళ అల్లా చెప్పినట్టుగా ప్రతి ముస్లిం రమదాన్ లో 4 రోజులు ఉపవాసాలు ఉంటూ అల్లా ఏదైతే తినమన్నాడో ప్రవక్త వారు ఏవైతే తినమన్నారో అవి తింటూ, అల్లా ఏవైతే తినొద్దన్నాడో ప్రవక్త వారు ఏవైతే తినొద్దన్నారో అవి మానేస్తూ జీవితాన్ని గడిపితే, రమజాన్ లో కాకుండా ఎలాగైతే నఫిల్ ఉపవాసాలు ఉంటాయి ప్రతి వారం సోమ గురువారం
నఫిల్ ఉపవాసాలు ప్రవక్త వారు ఉండేవారు. ప్రతి నెల 3 రోజులు 13, 14, 15 3 రోజులు ప్రవక్త గారి యొక్క సాంప్రదాయం. 3 ఉపవాసాలు. ఈ ఉపవాసాలు ఉంటే మనిషి చాలా రోగాల నుంచి రక్షించబడతాడు అఫ్రోజ్ భాయ్ అని చెప్పి డాక్టర్ జియావుర్ రెహమాన్ చెప్తున్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే సోదరులారా, పెద్దలారా, మనం రోగాలు తగ్గిపోతాయని, మన బాగా ఫిట్నెస్ పెరుగుద్దని ఉపవాసాలు అలా ఉండకూడదు. అల్లా సంతోషం కోసమే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మన మనస్తత్వం ఎలాగైపోయిందంటే లాభం వెంటనే కానీ అమలు చేయడు. లాభం వెంటనే కానీ మీరైనా నేనైనా లాభం వెంటనే కానీ ఏం చేయం, మనం అమలు చెయ్యం. అందుకోసం ఈ మాటలు చెప్పుకోవడం. ఈ ఉపవాసాలు అనే దాంట్లో ఆరోగ్యం ఉంది. ఉపవాసాల్లో ఏముంది? ఆరోగ్యం ఉంది. కానీ మన మైండ్ సెట్ ఏం చెప్తుంది? క్యా బోల్తే జీ హమారా మైండ్ సెట్ క్యా నామ్ తుమారా? రంజాన్. ఏం అదే లేరా, మర్చిపోయినా, ఏదో చాలా సంవత్సరాలు అయింది. ఏం చెప్తుంది మైండ్? ఏం చెప్తుంది? క్యా రే రంజాన్, तू रोजा रखे तो कैसा रे, लाइन को जाना ना, सुबह से तुम्हें शाम तक का फिरना ना, तुम्हारा सेहत क्या हो जाता, तुम्हें मर जाता होगा बोल के समझाती है. ఎలా చెప్తుంది? ఎలా చెప్తుంది భయ్? ఉపవాసం ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావు? పొద్దున్నీ సాయంత్రం దాకా పని చేసుకోవద్దా? చచ్చిపోతావు. అవును, మరి ప్రపంచంలో ఉపవాసాలు ఉన్నందరూ చచ్చిపోతున్నారు, జనాదాలు లేచిపోతున్నాయి. అవును, మరి రోజుకి 4-5 జనాదాలు వస్తున్నాయి గోయలగూడెంలో. ఏం భయ్? మా అత్తిల్లో కూడా ఒక 10-15 జనాదాలు వస్తున్నాయి. అత్తిల్లో కూడా రోజులు ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. అబ్బే कुछ नहीं होता, आदमी और भी सेहतदार बनाते अल्लाह, ఇంకా ఆరోగ్యవంతుడిగా చేస్తాడు. కానీ నఫ్స్ जो है ये मानता नहीं है. तू बीमार हो जाता, నీరసం हो जाता, कमजोर हो जाता, मर जाता. భయపెట్టద్ది దోస్తో భాయ్యో. అందుకోసమే దీని మాట వినకూడదండి. దీని మాట విన్నామంటే బర్బాదే. ఇస్కా బాత్ సునే తో బర్బాద్ హో గయా సర్కాచే. ఇది మామూలుది కాదు ఇది. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే రమజాన్లో రోజాలు ఉండడం, ఉపవాసాలు ఉండడం అల్లా మన మీద ఫరజ్ చేశాడు. ఇప్పుడు దాకా ఎవరైతే ఉన్నారో అల్హమ్దులిల్లా, ఎవరైతే లేరో వాళ్ళు తౌబా చేసుకోండి, అల్లాతో క్షమాపణ అడగండి. అల్లా, ఉపవాసాలు ఉండాలి, నీ ఆజ్ఞ ఉండలేకపోయాం, మా మనసు మాట వినేసి మేము మారిపోయాం, అల్లా మమ్మల్ని క్షమించు, రేపు నుంచి అన్న ఉపవాసాలు ఉండే భాగ్యం ప్రసాదించాలని తౌబా చేసుకోండి. తౌబా, క్షమాపణ అడగండి అల్లాతోటి. ఏ తల్లి కూడా తన బిడ్డని కష్టపెట్టాలని కోరుకోదండి. ఏం భయ్? ఏ యొక్క బిడ్డ తల్లి కూడా రంజాన్ కోరుకుంటుందా? కోరుకోదు కదా. ఏ తల్లి కూడా కోరుకోదు తన బిడ్డ కష్టపడితే చూడాలని. మరి తల్లికే ఇంత ప్రేమ ఉంటే 70 తల్లుల కంటే కరుణ గలవాడు అల్లా తబారకు తాలా మిమ్మల్ని నన్ను ఉపవాసాలు పెట్టి మనం కష్టపడుతుంటే, మనం బాధలు పడుతుంటే, మనం రోగస్తులైపోతే అల్లాకి ఇష్టమా? కాదయ్యా బాబు, 11 నెలలు గ్యాప్ లేకుండా వేస్తున్నాం కదా, 1 నెల గ్యాప్ ఇవ్వండి. ఇది ఆరోగ్యం మీకోసమే అల్లా తబారకు తాలా మన కోసం పెట్టాడు. ఇది మనకు అర్థం కావట్లా? ఇది మనకు అర్థం కావట్లా? పోనీ ఏమైనా మనం ప్రవక్త వారిలో ఏమైనా సహరీ ఇఫ్తార్ తింటామా? ప్రవక్త గారి కాలంలో సహరీ ఇఫ్తార్లు ఎలా పోయి? సహరీ బి ఖజూర్ సే, ఇఫ్తార్ బి చెప్పండి భయ్. నేను వచ్చానండి బాబు 60 కిలోమీటర్ల ఎండ్లో, లోకలే కదా మీరు, అల్లాదే వల్ల. ప్రవక్త వారి సహరీ కూడా ఖర్జూరమే, ఇఫ్తార్ కూడా ఖర్జూరమే. కానీ ఈ రోజున మనం సహరీ మాషా అల్లా मच्छी को छोड़ते नहीं, चिकन को छोड़ते नहीं, मटन को छोड़ते नहीं, हत्ता के उसके बोटी को वो छोड़ते नहीं, बिस्मिल्लाह बिस्मिल्लाह डालते थे. अभी मैं बीमार पड़ जाता हूँ बोल के डर जाते हैं आदमी. कहीं को डरना? మామూలుగానో కొడుతున్నామేంటి మనం? చేపని బిస్మిల్లా, చికెన్ ని బిస్మిల్లా, మటన్ ని బిస్మిల్లా, దాని బోటిని కూడా బిస్మిల్లా. మరి ఇంకెందుకు భయ్యో? ఓ మాదిరిగా ఏమైనా తింటున్నామా? ఫ్రిడ్జ్ మే రాత్ కు ఖర్బూజా लाई उन्होंने, वो भी ला डाला, पुचका है ना वो भी ला डालो, सपोटा लाई उन्होंने 2 डजन वो भी ला डालो. सुबह का डालते हैं ना जी, अब कहीं तो बीमार होते बोल के डरते हमें. ఎందుకు భయపడాల్సిన అవసరం ఏంటి? తినడానికి ఏమన్నా లేని రోజులండి, అసలు తినడానికి లేదండి బాబు. ఒక ఖర్జూరంతో పొద్దున్న నుంచి మళ్ళీ సాయంత్రం దాకా అంటే ఏదో అయిపోతామండి, మేము చచ్చిపోతామేమో అంటే భయపడతానికి ఒక అర్థం ఉంది. అసలు మామూలు కాదు కదా. పోనీ ఇఫ్తార్ ఏమైనా మామూలుగా ఉంటుందేమంది? మాషాల్లా, మామూలు ఇఫ్తార్ కాదు. మరి రోజా రహే తో పేట కమ్ హోనా,
ये रमजान के महीने के अंदर पेटा बढ़ जाते हैं, क्या की मालूम होता नहीं है। పొట్టలు తగ్గాలి, రంజాన్ అంటే పొట్టలు తగ్గాలి, మనిషి కొద్దిగా వెయిట్ తగ్గాలి, కొద్దిగా స్లిమ్ గా అవ్వాలి. అబ్బే సాయంత్రం పకోడీలు, గారెలు, సలపునుకులు, బజ్జీలు, వళ్ళు మొత్తం ఆయిల్ ఫుడ్ అంతా అక్కడ ఉంటే ఒరే ఓ ప్లేట్ రావడే అని చెప్పేసి ఆ ప్లేట్ లో ఖాళీగా ఉండి అవి కూడా బిస్మిల్లా. ఇఫ్తార్ ఎంత గట్టిగా వేస్తున్నావు, ఇంకేంటి భయం? అబకైకు భయ్ డర్. సోదరులారా, పెద్దలారా, బాగానే తింటున్నాం అల్హమ్దులిల్లా. ఇంకా సహరీ ఇఫ్తార్ బాగా తిన్నప్పుడు చచ్చిపోతామని భయం ఎందుకు? లేకిన్ నఫ్స్ జో హై नहीं नहीं तू बीमार पड़ जाता, तू मेरा नाना रोजा रहे तो तुम्हें क्या हो जाता समझते हैं? तुम्हारा शुगर डाउन हो जाता, तुम्हारा बीपी डाउन हो जाता, तुम्हें दुनिया से चल जाता. इलाज समझा इंत दिलागा नहीं भाई. शुगर बीपी हाइस वाले मुझे मालूम है, इस वाले इंसुलिन डालने को सुबह को रोजे रखते हैं अल्हम्दुलिल्लाह. కళ్ళారా చూసి చెప్తున్నాను సోదరులారా, విని కాదు. షుగర్ ఉన్న కొద్ది మంది నాకు తెలిసిన వాళ్ళు ఉదయాన్నే ఇన్సులిన్ చేసుకొని సహరీ చేసి ఉపవాసాలు ఉంటున్నారు. బీపీ ఉన్న వాళ్ళు టాబ్లెట్ వేసుకొని ఉపవాసం ఉన్నారు సోదరులారా. కానీ ఇది చెప్తాది మనకి, అబ్బే వాళ్ళు ఎన్నన్నా చెప్పుకొని ఈయన ఎంతన్నా అరుచుకొని నువ్వు మాత్రం కమిట్ అవ్వకోయ్, నువ్వు లోపల నుంచి అంటది కమిట్ అవ్వ కదా. నువ్వు కమిట్ అయి నియత్ చేసి చెప్తావు, రేపు పొద్దు నుంచి మళ్ళీ నువ్వు బాగుపడిపోతావు. అసలు నియత్ కూడా చేయొద్దు నువ్వు. అబ్బే సోదరులారా, పెద్దలారా, ఈ ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో అల్లా తబారక్ తఆలా ఫర్జ్ చేశాడు. ఇది మన మేలు కోసమే, ఇది మన యొక్క లాభం కోసమే ఈ రంజాన్ నెలలో. అయితే ఉపవాసాల్లో ఎలా ఉండాలి అల్లాహ్కే నబీ అది చెప్పారు. ఏమని? ఏ వ్యక్తి అయితే రమజాన్ నెలలో ఉపవాసాలు ఉండి అబద్ధాలు మాట్లాడతాడో, చాడీలు చెప్తాడో, అశ్లీలమైన మాటలు మాట్లాడతాడో అల్లాహ్కే నబీ అన్నారు అతడి ఉపవాసం ఎలాంటి ప్రతిఫలం కూడా లభించదు అతడి ఉపవాసానికి. 3 మాటలు చెప్పారు అల్లాహ్కే నబీ. ఏంటండి భయ్? అబద్ధం. सबसे पहला क्या है? रमजान बोल रहे हैं मैं रोजे की हालत में है, నేను మీ బాణీలోనే ఉన్నా. జూట్, అబద్ధం చెప్పొద్దన్నారు అల్లాహ్కే నబీ. కానీ లోపల నుంచి ఏం చెప్తాదంటే అబద్ధం నై బోలే తో కైసా కమాతే జీ తుమే. क्या बोलती? అబద్ధం చెప్పకుండా ఎలా సంపాదించావు నువ్వు అని చెప్పి లోపల నుంచి ట్రైనింగ్ ఇస్తుంది ఇది. అబ్బే ఒప్పుకోదు, ఒక రేంజ్ లో ఒప్పుకోదండి. దీనికి ఉపవాసాలే కరెక్ట్ అండి. ఇది నోరు ముయ్యాలంటే అది కరెక్ట్ గా సైలెంట్ అవ్వాలంటే ఇదే కరెక్ట్. రోజాయిజ్ కరెక్ట్ సే దబాదాలాగతో. అల్లాహ్కే నబీ అన్నారు అబద్ధాలు చెప్పే వ్యక్తి. అబద్ధం ఎలాంటిది? ఒక సహాబీ వచ్చాడు, గారు యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిం పిరికివాడు అవుతాడా అన్నారు. పిరికివాడు అంటే ముస్లింలో పిరికితనం ఉంటుందా అన్నారు. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు పిరికితనం ఉండొచ్చు అన్నారు. యా రసూలల్లాహ్ ముస్లిం పిసినారి వాడు అవుతాడా అన్నారు. కంజూసి, బఖీల్ అంటారు కదా మన భాషలో. దేకేకి నేకి తుమే కబ్బి దేక్కో రతే నీ मैं देखो है 4-5 आदमी चाय को जाते 4-5 आदमी पैसे निकालता नहीं अंदर से, मैं देता रे बाबा कहते देता नहीं, दिए जाना अबे पैसे का तो हाथ आता नहीं. ఏ मैं देता रहो बोलते నేను ఎత్తాను ఉండరా అంటాడు. ఎవడో తీడు లోపల నుంచి, ఈ లోపు మనోడు ఇచ్చి వెళ్ళిపోతాడు. రా సరిపోద్దుగా నెత్తి అంటాడు. కంజూసి, బఖీల్ అంటారు. బఖీల్. అల్లాహ్కే నబీతో అడిగారు యా రసూలల్లాహ్ ఒక ముస్లిం బఖీల్ అవుతాడా, పిసినారితనం ఉంటుందా ముస్లింలో అన్నారు. ప్రవక్త గారు అన్నారు ముస్లింలో పిసినారి వాళ్ళు కూడా ఉంటారు అన్నారు. యా రసూలల్లాహ్ ముస్లిం झूठा हो सकता है, मोमिन విశ్వాసి ఒక ముస్లిం అబద్ధికుడు అవుతాడా అన్నారు. అల్లాహ్కే నబీ అన్నారు झूठा नहीं हो सकता, అబద్ధికుడు మాత్రం ముస్లిం అవ్వడు అన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ రోజున దురదృష్టం ఏంటంటే సోదరులారా, అబద్ధం లేకుండా బతకలేము. అబద్ధాన్ని గొప్పగా చూపెడతారు మనోళ్ళు. ఏమని చెప్పేసి తెలుసా? అబద్ధం చెప్పాడు అనుకోండి, ఆడు చూసేవా ఎంత నాగ్గా తప్పుకున్నాడో, అతను అబద్ధం ఆడి తప్పుకున్నాడా బాబు, కయామత్ రోజున అల్లా పట్టుకుంటాడు. ఈ రోజు కాకపోతే రేపన్నా అతడు నలుగురు నవ్వుల పాలు అవుతాడు. ఇది గ్యారంటీ, ఇది రాసి పెట్టుకోండి. హజరత్ లుక్మాన్ అలైహిస్సలాం తన కుమారుడితో చెప్తారు, కుమారా అబద్ధము నుంచి నిన్ను నీవు రక్షించుకో. అబద్ధం పక్షి మాంసంలా చాలా రుచిగా ఉంటుంది. అబద్ధం ఎలా ఉంటుందంట భయ్? చిడియాకి గోష్ట్కి తర బోత్ మజేదార్. పక్షి మాంసంలా చాలా రుచిగా ఉంటుంది. హజరత్ లుక్మాన్ అలైహిస్సలాం అన్నారు, కానీ
నీవు ఎవరితో అబద్ధం చెబుతున్నావో వారితోటే నీకు శత్రుత్వానికి మార్గం అవుతుంది అబద్ధం అన్నారు. ఏంటంట? ఏంటి సోదరులారా? అబద్ధం ఎవరితో అయితే మనం చెప్తామో, ఉదాహరణకి సలాం అలైకుం భాయిజాన్, నేను కొయ్యలుగూడెం ఆయి తుమే గర్మే హై అంటే ఆయన ఎక్కడొచ్చి ఎక్కడ తినేస్తాడో అని చెప్పేసి మై నేరే అప్పించి కన్నాపూర్ జాయా అన్నాడు మనోడు. అనగానే రోడ్డు మీద ఈయన ఎలా వచ్చారు, ఆయన అలా వచ్చారు. వెంటనే ఏమనుకుంటాడు, చూసావా ఈడు ఎంత అబద్ధం ఆడాడు, ఈడు మామూలుడు కాదు, ఈడంత వరస్ట్ ఫీల్ ప్రపంచంలో ఎవడో లేడని చెప్పి ఎవరితో అబద్ధం ఆడాడో అతడితోటే శత్రుత్వానికి మార్గం అయిపోద్ది అబద్ధం. అబద్ధం వల్ల గౌరవం ఉండదు సోదరులారా. అబద్ధాలు చెప్తారు చూసారా, जो झूठ बोलते नहीं इज्जत नहीं रहता, अल्लाह इज्जत को मिटा देता, खत्म कर देता अल्लाह इज्जत. అందుకే అల్లాహ్కే నబీ అన్నారు, ఒక ఉపవాసి అబద్ధం చెప్పకూడదు, అబద్ధం చెప్పకూడదు. మీకు ఇక డౌట్ వస్తుంది, అఫ్రోజ్ భాయ్ మరి అబద్ధం చెప్పకుండా వ్యాపారం ఎలా చేయాలి అని చెప్పి. అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు భాయ్. ఇది 200 వాచి ఉదాహరణకి, ఇది నేను 250 అమ్ముతా, 300 అమ్ముతా, 350 అమ్ముతా, నా ఇష్టం. మీ అవతల పర్సన్ తీసుకుంటే తీసుకుంటాడు, లేకపోతే లేదు. ఎందుకని? దీన్ని నేను తేవడానికి హైదరాబాద్ వెళ్తాను, పెట్టుబడి నాది పెడతాను, ఆ కస్టమర్ వచ్చేదాకా కూర్చుంటాను, షాప్కి అద్దె కడతాను, కరెంటు బిల్లు కడతాను, దీని మీద నా భార్య బిడ్డలు పోషించుకోవాలి, వ్యాపారం ఇది కాబట్టి నేను ఇంత కష్టపడుతున్నాను కాబట్టి దీనికి నేను 50 రూపాయలు వేసుకోనా లేదా 70 లేదా 100, అది నా ఇష్టం. నాకు ఎంత పడిందో దాని మీద నేను లాభాన్ని వేసుకొని చెప్తాను. అతడు ఇష్టం అంటే తీసుకుంటాడు, లేకపోతే తీసుకోడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది నాకే 250 పడిందండి, ఇది అబద్ధం. ఇలా చేయొద్దు బిజినెస్, ఇది అబద్ధం. లేదు భాయ్ నాకే 300 పడింది, ఇది అబద్ధం, ఇది చెప్పొద్దు. ఎవరు చెప్పమన్నారు? చెప్పాల్సిన అవసరం ఏంటి? అబద్ధం చెప్పి బిజినెస్ చేయాల్సిన అవసరం ఏంటి? సోదరులారా, పెద్దలారా, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఉపవాసి అబద్ధం ఆడకూడదు. మొదటి విషయం. రెండోది, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, చాడీలు చెప్పకండి. ఉపవాసం ఉన్నారా, చాడీలు చెప్పకండి. ఇనైసా ఉనైసా ఉనైసా ఇనైసా మై అల్లా వాలే జైసా అంట. అర్థమైందో లేదో? ఆయన అలాంటోడు, ఈయన ఇలాంటోడు, ఆయన అలాంటోడు, నేను అల్లా యొక్క వలి లాంటోడంట. తనకు తానే ఏదో గొప్పోళ్ళ ఫీల్ అయిపోవడమే. కొద్దిమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, కొద్ది గడ్డం పెద్దగా పెరిగిందంటే, కొంచెం నాలా కొంచెం పగిడి కట్టారంటే, కొద్దిగా కుడతా పైజామా వేసుకున్నారంటే, లోపల నుంచి ఒక చిన్నది ఇది ఉంటదండి, ఇది పట్టుకొని ఇంకెలా తిరుగుతున్నారంటే, అబ్బా నా అంత వలి లేడని ఫీల్ అయిపోతారు కొద్దిమంది. వద్దు, ఈ ఫీలింగ్స్ వద్దు. పెరిగే కొద్దీ వదగాలంట, ఎదిగే కొద్దీ ఏమవ్వాలి భయ్? తగ్గాలి. కొద్ది గడ్డం పెరిగితే అవతలడు కనపడ్డావు, గడ్డం లేనోడంటే చులకన. కొద్ది పెద్ద పగిడి కడితే టోపీ పెట్టుకున్నాడంటే చులకన. ఈ చులకన భావం ఉండకూడదు. వీళ్ళ గురించి లోకుగా మాట్లాడటం, చాడీలు చెప్పడం, అల్లాహ్కే నబీ అన్నారు గీబత్, చాడీలు చెప్పడం వ్యభిచారం కంటే ఘోర పాపం అన్నారు అల్లాహ్కే నబీ. ఏం చెప్పడం సోదరులారా? ఏం చెప్పడం భయ్? చెప్పండి భయ్, టైం కూడా అయిపోయింది. జజాకల్లా, మాషా అల్లా. చాడీ చెప్పడం అల్లాహ్కే నబీ అన్నారు వ్యభిచారం కంటే ఘోర పాపం. ఎందుకని? వ్యభిచారస్తుడు వ్యభిచారం చేస్తే అల్లాహ్తో క్షమాపణ అడుక్కుంటాడు, అతడు అల్లాహ్ చూసుకుంటాడు. ఏం పేరు భయ్ మీది? సుబానీ గురించి నేనేదో చెప్పా, అక్కడ ఏదో 4-5 మాటలు చెప్పా. ఆ మాటలకి సుబానీ క్షమించినంత వరకు అల్లాహ్ క్షమించాడు. ఇది లెక్క. దీన్ని హుకూకుల్ ఇబాద్ అంటారు. అర్థమైందా లేదా భయ్? నేనేదో చెప్పేసా మనోడి కోసం 4-5 మాటలు. అల్లాహ్కే నబీ అన్నారు అల్లాహ్ క్షమించాడు అప్పటి వరకు, ఎప్పటి వరకైతే నువ్వెవరి గురించి అయితే చాడీలు చెప్పావో ఆ వ్యక్తి క్షమించినంత వరకు. మనకు అవసరమా? మన పుణ్యాలే ఉన్నాయో లేదో, ఊడిపోయినాయో తెలియదు, మళ్ళీ ఈ చాడీలు గట్ట మనకెందుకు? అందుకోసం అల్లాహ్కే నబీ అన్నారు అబద్ధం చెప్పకండి ఉపవాసంలో, చాడీలు చెప్పకండి ఉపవాసంలో. మూడోది అల్లాహ్కే నబీ అన్నారు అశ్లీలమైన మాటలు మాట్లాడకండి, అశ్లీలమైన మాటలు మాట్లాడకండి, సిగ్గుమాలిన మాటలు మాట్లాడకండి. సోదరులారా, పెద్దలారా, మరి ఈ యొక్క ఉపవాసంలో ఏవైతే రూల్స్ అల్లాహ్కే నబీ చెప్పారో ఇది కేవలం ఉపవాసం ఉన్నప్పుడేనా? ఏం భయ్ తల ఊపుతున్నారు పెద్ద ఆయన? ఉపవాసంలో ఉన్నప్పుడేనా లేదా మిగతా 11 నెలలు కూడానా? ఏం భయ్ అంతేనా?
మిగతా 11 నెలలు కూడా మీరు ఎలా జీవితం గడపండి. చాడీలు చెప్పకుండా, అబద్ధం చెప్పకుండా, అశ్లీలపు మాటలు మాట్లాడకుండా, చెడు మాటలు మాట్లాడకుండా, ఎవరిని చులకనగా మాట్లాడకుండా, ఎవరిని అవమానంగా మాట్లాడకుండా మీరు మిగతా 11 నెలలు జీవితం గడపండి. ఇది ట్రైనింగ్ మాత్రమే. రమజాన్ ట్రైనింగ్ మాత్రమే. ఇది ట్రైనింగ్. ఈ జకాతు ఫిత్రాలు ఉన్నాయి చూసారా, జకాత్ ఇస్తారు. ఎంత ఇస్తారు బై? 1,00,000 రూపాయలకి 50,000 ఇవ్వాలి. ఏం బై, గుండె ఆగిపోయింది అడిగి. 1,00,000 రూపాయలకి 50,000? ఇదేం కర్మరా నాయన. మనసులో ఫీలింగ్. కొద్ది మంది అనుకుంటారు 50,000 అయితే. 50,000 అయితే ఎవరన్నా అనుకుంటారు, మేమన్నా అనుకుంటాం. బాబు 1,50,000? అల్లా ఎంత కరుణామయుడు, ఎంత దయామయుడు అంటే 1,00,000 రూపాయలు సంవత్సరం నిలవ ఉంటే, సంవత్సరం అప్పులేమీ లేకుండా ఉంటే, అప్పులు కూడా మళ్ళీ అప్పులు లేకుండా ఉంటే, అతడికి ఒక సంవత్సరానికి అల్లా తబారక్ తఆలా విధించింది అంటే తీయమంది ఎంత అంటే 2,500 రూపాయలు. ఎంత బై? 1,00,000కి ఎంత? ఈజీయా కష్టమా? అరే బ్రాండెడ్ బట్టలు తెస్తే కుర్రోళ్ళకి అయిపోతాయండి 2,000. ప్యాంట్ షర్టులు మొలి సార్ పర్సన్ ట్రెండ్స్ మే జాకో 2,000 రూపాయ అంట. నాకు గుండె అయిపోయిందిరా. అయ్యి బాబాయ్ 2,000 ఏంట్రా, ఏం మాట్లాడుతున్నారంటే ప్యాంట్ షర్ట్ హజరత్ 2,000 రూపాయ. 2,000 అంటే 2 జోడీలు వస్తారా బాబు నాకు, పైన కింద కలిపి. 2,500 సంవత్సరానికి అల్లా తబారక్ తఆలా జకాత్ రూపంలో తీయండి అయ్యా. 7 తులాలన్నర బంగారం, 52 తులాలన్నర వెండి, లేదా 52 తులాలన్నర వెండి ఎంతైతే కాస్ట్ ఉంటుందో అంత డబ్బు ఒక సంవత్సరం నిలవ ఉంటే, ఏ అప్పులు కూడా లేకుండా ఉంటే వారి మీద జకాత్ విధవుతుంది. కానీ కొద్దిమంది ఇక్కడ జకాత్ తీసేటప్పుడు పిసినారితనం చేస్తారు. పిసినారితనం కొద్దిమంది. హాస్పిటల్ మే क्या पूरा बॉडी स्कैनिंग करा डाला जी 10,000 होता है, टक्को ना जाको टपको ना कर डाल के आया था. कई को वैसे मलकल मौत क्या कि आपको बुला डालता हूँ बोल के डर. హాస్పిటల్కి వెళ్ళాక మొత్తం బాడీ స్కాన్ చేయించబోయా అని చెప్పి డాక్టర్ చెప్తే దన్మని వెళ్ళి 10,000 కట్టేసి టప్మని దిగిపోయి ఫటక్ మంది తెచ్చేస్తాడు. ఎందుకని ఎక్కడైనా ప్రాణం తీసి వచ్చి దోత పిలిచేస్తాడేమో భయం. 10,000 అంటే ఎంత అండి? 4,00,000 రూపాయలు జకాత్. అది ఎంత భయ? 4,00,000 రూపాయలకి జకాత్. అది ఈ జకాత్ కూడా అల్లా తబారక్ తఆలా ఏం చెప్తున్నాడు? ఆ జకాత్ అంతా తీసుకొచ్చి అఫ్రోజ్ గారికి ఇచ్చేయండి, ప్రసంగాలు చేస్తాడు, లేదా ఇమాం సాబ్ గారికి ఇచ్చేయండి, లేదా మసీద్కి ఇచ్చేయండి. ఇది చెప్పట్లా అల్లా. అల్లాహు అక్బర్ కబీరా. ఎంత కరుణామయుడు, ఎంత దయగలవాడు. జకాత్ ఎందుకు? అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే యమన్ గవర్నర్ గా హజరతే ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు పంపుతున్నారో అప్పుడు అల్లాకే నబీ అంటున్నారు, ఏ ముఆజ్ నీవు వెళ్తున్న ప్రదేశంలో మొట్టమొదటిగా వారికి తౌహీద్ ఏక దైవారాధన కోసం చెప్పు. వారు అది అంగీకరించాక 5 పూట నమాజ్ గురించి చెప్పు. అది వారు అంగీకరించిన తరువాత ఉపవాసాల గురించి చెప్పు. తర్వాత జకాత్ గురించి చెప్పు. జకాత్ ఎందుకు అంటే మీలో ధనవంతుల దగ్గర జకాత్ తీసుకొని పేదవాళ్ల యొక్క పేదరికాన్ని దూరం చేయడానికి జకాత్ అనేది పెట్టడం జరిగింది. అల్లాహు అక్బర్. ముస్లింల పేదరికాలు దూరం అవ్వాలంటే ఎవరో బయట వాళ్ళు వచ్చి సహాయపడాల్సిన అవసరం లేదండి. ముస్లింల్లో ఉన్న ధనవంతులే జకాత్ పర్ఫెక్ట్ గా తీసిస్తే ఏ ముస్లిం కూడా పేదరికంలో ఉండడు అల్లాదే వల్ల. కానీ దురదృష్టం ఏంటంటే ఈ జకాత్ తీసే విషయంలో కెత్తావతా నికాల పర్వానీ కదే ఏంటంట కొద్దిమంది కెత్తావతా నికాలజీ పర్వానీలో జకాత్ తీసినా కాదండి. హదీసులో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటి? ఎవరైతే జకాత్ని కరెక్ట్ గా తీయరో, సరిగ్గా తీయరో, ఈ యొక్క పవిత్రమైనటువంటి సంపదని కూడా ఆ అపవిత్రమైన సంపద నాశనం చేసేస్తుంది అన్నారు అల్లాకే నబీ. పర్ఫెక్ట్ గా తీయాలి. నా భార్యకి 3 కాసులు 4 కాసులు బంగారం ఉంది, నా 2 పిల్లలకి 2 కాసులు బంగారం ఉంది, వాళ్ళ కాళ్ళకి పట్టీలు ఉన్నాయి, నా దగ్గర బ్యాంకులో 1,00,000 రూపాయలు ఉన్నాయి, నాకు ఉన్న అప్పు ఒక 50,000 రూపాయలు ఉంది. ఇవన్నీ కూడా కలిపి లెక్కేస్తే ఒక 5 లక్షలు అయింది. ఆ 50,000 రూపాయల అప్పు ఏదైతే ఉందో దానికి జకాత్ తీయాల్సిన అవసరం లేదు. ఈ 4,50,000 ఏదైతే ఉందో దీనికి జకాత్ తీయాలి. జకాత్ తీయాలి దీనికి. ఈ జకాత్ కూడా ఎవరికి పైన ఇవ్వడానికి లేదు. అంటే తల్లికి తండ్రికి, వాళ్ళ తల్లికి వాళ్ళ తండ్రికి జకాత్ ఇవ్వడానికి లేదు సోదరులారా. క్లియర్ గా ఈజీగా అర్థం చేసుకోండి. అర్థమైందా? మన అమ్మా నాన్న ఉంటారు కదా, వాళ్ళకి జకాత్ ఇవ్వకూడదు మనకి. ఎందుకని?
వాళ్ళు మనకి జన్మనిచ్చిన వాళ్ళకి జకాత్ డబ్బులు ఇవ్వడం ఏంటండి చండాలం. అల్లా క్షమించుగాక. వాళ్ళు మనకు జీవితం ఇచ్చారు, వాళ్ళకి మనం జకాత్ డబ్బులు ఇస్తామా? లేదు. మన పిల్లలకు కూడా మనం జకాత్ ఇవ్వకూడదు. వాళ్ళ పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి కూడా జకాత్ ఇవ్వకూడదు. జకాత్, నా తమ్ముడు కష్టంలో ఉన్నాడు, జకాత్ అని చెప్పకుండా అతడికి సాయం చేయండి. మా అన్న కష్టంలో ఉన్నాడు, జకాత్ అని చెప్పకుండా అతడికి సాయం చేయండి. మా అక్క కష్టంలో ఉంది, జకాత్ అని చెప్పకుండా సాయం చేయండి. నా చెల్లి కష్టంలో ఉంది, జకాత్ అని చెప్పకుండా సాయం చేయండి. మా యొక్క బంధువులు కష్టాల్లో ఉన్నారు, మా మేనత్త మేనమామ కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి జకాత్ అని చెప్పకుండా సాయం చేయండి. సహాయం చేయడానికి అల్లా తబారక్ తఆలా ధనవంతులకి జకాత్ అనేది ఆదేశించడం జరిగింది. ఆ పేదవాళ్ళ కష్టాలు దూరం చేయడానికి. అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దాని సారాంశం ఏమిటి? ఒక ముస్లింకి ఒక కష్టాన్ని దూరం చేయడం మస్జిదే నబవీలో ఏతికాఫ్ ఉండడం కంటే గొప్ప పుణ్యకార్యం అన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహు అక్బర్. దానికోసమే సోదరులారా, పెద్దలారా, జకాత్ అనేది ఏదైతే ఉందో ఆ జకాత్ పర్ఫెక్ట్ గా తీయడానికి సంకల్పం చేయండి. అదే విధంగా ఫిత్రా ఏదైతే ఉందో, ఫిత్రా ఎందుకు భయ అంటారు? ఫిత్రా ఎందుకంటే మనం రంజాన్ లో ఉపవాసాలు ఉంటాం కదా, దాంట్లో ఏవైతే పొరపాట్లు జరుగుతాయో అది క్షమాపణ కోసం అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఫిత్రా అనేది చెప్పడం జరిగింది. దానికోసం ఫిత్రా కూడా పూర్తి చేయండి. అల్లాహ్ తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. जो साथी सुन्नत अदा नहीं करे वो साथी सुन्नत अदा कर लीजिए. वाखिर दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन.